బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో క్రైజోఫైట్స్ వరకు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఒకసారి సమ్మరీ కింద రివిజన్ చేసుకుందాం. సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ అనేవి జరిగాయి. 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ బదులు ఈ 5 కింగ్డమ్ ఎవరైతే ప్రపోజ్ చేశారు, ఎవరంటే ఆర్హెచ్ విటేకర్ అనే అతను 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ప్రపోజ్ చేశాడు. సో ఈ చాప్టర్లో ఆ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది చెప్పుకుంటాం. ఆ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటి? మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటై, యానిమలే. ఇందులో మొనిరా, ప్రొటిస్టా, ఫంగై అనేది ఈ చాప్టర్లో చదువుకుందాం. ఈ యానిమలై కింగ్డమ్, ప్లాంటై కింగ్డమ్ అనేది 3-4 చాప్టర్స్లో చదువుకుంటాం. ఇప్పుడు మొనిరాలో ప్రోకార్యోటిస్ అన్ని మొనిరాలో గ్రూప్లో పెట్టేశారు. ఈ యూకార్యోటిస్ అనేవి ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటై, యానిమలే ఈ 4 కింగ్డమ్స్లో డివైడ్ చేసి క్లాసిఫై చేసి పెట్టారు. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఈ కింగ్డమ్స్ అనేవి ప్రపోజ్ చేశారు. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సెల్ వాల్ బట్టి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ బట్టి, బాడీ ఆర్గనైజేషన్ బట్టి, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ బట్టి ఈ కింగ్డమ్స్ అనేది క్లాసిఫై చేశారు. ఇప్పుడు కింగ్డమ్ ప్రొటిస్టాలో డైనోఫ్లాజెల్లేట్స్ చెప్పుకుందాం. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథటిక్. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? ఇవి ఎక్కువగా మెరైన్లో కనిపిస్తాయి. అండ్ ఫోటోసింథటిక్ అంటే లైట్ రియాక్షన్ అవి జరుగుతాయి. దే అపియర్ yellow, green, brown, blue or green, red. Depending on the main pigments present in their cells, the cell wall has stiff cellulose plates on outer surface. ఇవి వాటి యొక్క పిగ్మెంట్స్ బట్టి కలర్స్ అనేవి ఉంటాయి. వీటి యొక్క అవుటర్ సర్ఫేస్ అనేవి సెల్యులోజిక్ ప్లేట్స్ అనేవి ఉంటుంది అరేంజ్ అయ్యి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా. చాలా వాటికి 2 ఫ్లాజెల్లా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక లైన్ లో ఉంది, అది ఫ్లాజెల్లా అంట. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా. One lies longitudinally and the other one transversely in furrow between the wall plates. Very often, red dinoflagellates. Red dinoflagellates, example, Gonlax, undergo such rapid multiplication that they make the sea appear red. రెడ్ టైట్స్ అంటారు కదా, వాటిల్లో ఆ రెడ్ టైట్స్లో మనం ఎక్కువ ఏం చూస్తాం? గొన్లాక్స్. అందుకు ఆ సీ అనేది రెడ్గా కనిపిస్తుంది. Toxins released by such large numbers may even kill other marine animals such as fishes. టాక్సిన్స్ కూడా రిలీజ్ చేస్తాయి. వాటి టాక్సిన్స్ వల్ల కొన్ని ఫిషెస్కి కూడా ప్రమాదం ఉంది. యూగ్లినాయిడ్స్, ఈ స్ట్రక్చర్ చూస్తే యూగ్లినాయిడ్స్ majority of them are freshwater organisms found in stagnant water. Freshwater organisms అవి stagnant water, ఎక్కడైతే వాటర్ అనేది ఫ్లోట్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది, దాన్ని స్టాగ్నెంట్ వాటర్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్ దే హ్యావ్ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పిల్సిల్. ఈ యూగ్లినాయిడ్స్ అనే వాటికి సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ బదులు ఈ ప్రోటీన్
రిచ్ లేయర్ అనేది ఉంటుంది సరౌండ్ అయ్యి, అవి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీనికి చూస్తే 2 ఫ్లాజెల్లాస్ కనిపిస్తున్నాయి. దే హ్యావ్ 2 ఫ్లాజెల్లా, ఏ షార్ట్ అండ్ ఏ లాంగ్. ఒకటి షార్ట్, ఇంకోటి లాంగ్. దో దే ఆర్ ఫోటోసింథటిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఒకవేళ సన్లైట్ ఉంటే ఫోటోసింథటిక్. వెన్ డిప్రైవ్డ్ ఆఫ్ సన్లైట్ దే బిహేవ్ లైక్ హెటరోట్రోప్స్ బై ప్రెడేటింగ్ ఆన్ అదర్ స్మాల్ ఆర్గానిజమ్స్. అవి హెటరోట్రోప్స్ కింద కూడా లివ్ అవుతాయి. Interestingly, the pigments of euglenids are identical to those present in higher plants. Example, euglena. Slime molds. Slime molds అంటే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. Slime molds. Are saprophytic. అంటే ఈ స్లైమ్ మోల్డ్స్ అనేది ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. వీటి మీద, వాటి యొక్క ఆర్గానిజం మీద ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి డిజాల్వ్ అయిన తర్వాత వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. The body moves along decaying twigs and leaves liquefying organic matter under suitable conditions. They form an aggregation called plasmodium, which may grow and spread over several feet. During unfavorable conditions, the plasmodium differentiates and forms fruiting bodies bearing spores at the tips. The spores possess true walls. They are extremely resistant and survive for many years, even under adverse conditions. The spores are dispersed by air currents. Protozoans. ప్రోటోజోన్స్లో చూస్తే కొన్ని టైప్స్ ఉంటాయి. ఆల్ ప్రోటోజోన్స్ ఆర్ హెటరోట్రోప్స్. అన్ని ప్రోటోజోన్స్ అనేవి హెటరోట్రోప్స్, అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి ఫుడ్ వల్ల. అండ్ లివ్ యాజ్ ప్రీడియేటర్స్ ఆర్ పారాసైట్స్. హోస్ట్ ఆర్గానిజమ్స్ మీద పారాసైట్స్ కింద ఉంటాయి. దే ఆర్ బిలీవ్డ్ టు బి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ animals. There are 4 major groups of protozoans. Protozoans అనేవి 4 major groups చూడొచ్చు. First the amoeboid protozoans. These organisms live in fresh water, sea water or moist soil. ఈ amoeboid protozoans అనేవి ఎక్కడ చూస్తాము? ఫ్రెష్ వాటర్లో చూస్తాము, సీ వాటర్లో చూస్తాము, మాయిస్ట్ సాయిల్ అంటే తేమ కలిగి ఉన్న సాయిల్, అంటే తడిగా ఉన్న సాయిల్. ఇప్పుడు తడిగా ఉన్న సాయిల్, ఇప్పుడు ఒక సాయిల్ అనేది ఒక ప్లేస్లో ఏరియాలో అది ఎక్కువ రోజులు తడిగా ఉండి అలా ఉంటే మనకి కనిపిస్తుంది అక్కడ గ్రీన్ కలర్లో పెరుగుతున్నట్టు. ఎగ్జాంపుల్ అదే అనమాట. దే మూవ్ అండ్ క్యాప్చర్ దే ప్రే బై పుట్టింగ్ అవుట్ సూడోపోడియా ఫాల్స్ ఫీట్ యాజ్ ఇన్ అమీబా. అమీబాలో చూస్తే ఫాల్స్ ఫీట్ అనేది ఉంటుంది, దాన్ని సూడోపోడియా అని అంటారు. అది నెమ్మదిగా వాటి యొక్క ప్రే అంటే ఫుడ్, ప్రే అంటే ఫుడ్, వాటి యొక్క ఫుడ్ మీదకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటుంది. మెరైన్ ఫార్మ్స్ హ్యావ్ సిలికా షెల్స్ ఆన్ దేర్ సర్ఫేస్. మెరైన్లో ఉన్న వాటికైతే సిలికా షెల్స్ అనేవి ఉంటుంది సర్ఫేస్ మీద. సమ్ ఆఫ్ దెమ్ సచ్ యాజ్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటమీబా ఆర్ పారాసైట్స్. ఎంటమీబా అనేది ఒక ఎగ్జాంపుల్. మెరైన్లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటి? మెరైన్లో ఉన్న అమీబాయిడ్ ప్రోటోజోన్ ఏంటంటే, మెరైన్లో ఉన్న అమీబాయిడ్ ప్రోటోజోన్ ఏంటంటే ఎంటమీబా. ఇప్పుడు అమీబాయిడ్ ప్రోటోజోన్స్ చూసాం. ఇప్పుడు ఫ్లాజెలేటెడ్
protozoans అంటే ఫ్లాజెల్లా ఉంటుంది. The membrane of this group are either free living or parasite. బయట ఫ్రీగా తిరుగుతుంది లేకపోతే హోస్ట్ సెల్లో ఉంటుంది. పారాసైట్ అంటే దే హ్యావ్ ఫ్లాజెల్లా ఉంటుంది అంటే ఫ్లాజెల్లా 2 థ్రెడ్స్ లైక్ ఉంటుంది, థ్రెడ్స్ లాగా. The parasite form causes diseases such as sleeping sickness. అవి ఏ డిసీజ్ కాజ్ చేస్తుందంటే స్లీపింగ్ సిక్నెస్ అంట. ఎగ్జాంపుల్ ఏంటి? టైపాన్జోమా. ఫ్లాజెలేటెడ్ చూసాము, ఇప్పుడు సీలియేటెడ్ ప్రోటోజోన్స్. దే ఆర్ ఆక్వాటిక్లో, వాటర్లో ఉంటుంది. యాక్టివ్లీ మూవింగ్ ఆర్గానిజమ్స్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సీలియా. సీలియాస్ అనేవి ఎక్కువ దాని బాడీ చుట్టూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ బాడీస్లో. దే హ్యావ్ ఏ క్యావిటీ, దాన్ని గులెట్ కూడా అంటారు. గులెట్ అంటే క్యావిటీ. ఆ సీలియేటెడ్ ప్రోటోజోన్స్లో క్యావిటీ అనేది ఉంటుంది. దట్ ఓపెన్స్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద సర్ఫేస్, సెల్ సర్ఫేస్. ద కోఆర్డినేటెడ్ మూవ్మెంట్ ఆఫ్ ఫ్లోస్ ఆఫ్ cilia causes the water laden with food to be stirred into the gullet. Example, paramecium. ఇక్కడ పారామీషియంలో ఏం చెప్పాడు ఇంతక? ఇది సీలియేటెడ్ సెల్ వాల్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ బార్డర్ చూస్తే బ్లాక్ కలర్లో ఉంది, అవన్నీ సీలియా అనమాట. చిన్న చిన్న హెయిర్ టైప్ ఉంది, అదంతా సీలియా సరౌండ్ అయి ఉంది. నెక్స్ట్ బాడీ క్యావిటీ, ఇక్కడ చూస్తే బాడీ క్యావిటీ అనేది ఉంది. Next, parazones. This includes diverse organisms that have an infectious spore-like stage in their life cycle. The most notorious is Plasmodium. అంటే మలేరియా పారాసైట్. మలేరియా పారాసైట్ అంటే మలేరియాని స్ప్రెడ్ చేస్తుంది. అది మలేరియా ఎందుకు వస్తుంది? మలేరియా పారాసైట్ వల్ల. మలేరియా పారాసైట్ అంటే ఏంటి? ఇప్పుడు కింగ్డమ్ ప్రొటిస్టాలో డైనోఫ్లాజెల్లేట్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. డైనోఫ్లాజెల్లేట్స్ కాదు, సారీ, ప్రోటోజోన్స్. జస్ట్ 1 minute. ఈ కింగ్డమ్ ప్రొటిస్టాలో ప్రోటోజోన్స్లో వెళ్తే అందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో స్పోరోజోన్స్లో మలేరియల్ పారాసైట్ అనేది చూస్తాం. అదేం కాజ్ చేస్తుంది? మలేరియాని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ కింగ్డమ్ ఫంగై. The fungi constitute a unique kingdom of heterotrophic organism. ఈ ఫంగై అనేది హెటరోట్రోపిక్ వల్ల ప్లాంటే నుంచి విడిగా కింగ్డమ్ని సెపరేట్ చేస్తారు. దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటేట్. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఫంగై ఆన్ మాయిస్ట్ బ్రెడ్ అండ్ రోటెన్ ఫ్రూట్స్ మీద చూడవచ్చు. ద కామన్ మష్రూమ్ యూ ఈట్ అండ్ toadstools ఆర్ ఆల్సో ఫంగై. మష్రూమ్స్ అనేవి కూడా ఫంగై అంట. వైట్ స్పాట్స్ సీన్ ఆన్ మస్టర్డ్ లీవ్స్. వైట్ స్పాట్స్ ఎక్కడైతే మస్టర్డ్ లీవ్స్లో చూస్తామో అవి పారాసైటిక్ ఫంగస్ అంట. సమ్ యూనిసెల్యులర్ ఫంగై. అంటే యూనిసెల్యులర్ ఫంగై అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అంట, ఆర్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్ అండ్ బీర్. ఈ బీర్ అండ్ బ్రెడ్ అనేది దేనివల్ల తయారవుతుంది? యూనిసెల్యులర్ ఫంగై వల్ల. Other fungi causes diseases in plants and animals. Wheat rust causing Pucina is an important example. Some other source of antibiotics. Antibiotics లో
యాంటీబయాటిక్స్ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలియం. ఫంగే ఆర్ కాస్మోపాలిటన్ అంటే వరల్డ్ వైడ్. ఫంగే అనేది వరల్డ్ వైడ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఎయిర్లో కనిపిస్తుంది, వాటర్లో ఉంటుంది, సాయిల్లో ఉంటుంది, గ్లోబల్గా ఉంటుంది. యానిమల్స్లో చూడొచ్చు, ప్లాంట్స్లో కూడా చూడొచ్చు ఈ ఫంగే అనేది. దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్. ఎక్కడ వామ్గా ఉన్న చోట, హ్యూమిడ్ ప్లేసెస్. Have you ever wondered why we keep food in the refrigerator? Yes, it is to prevent food from going bad due to bacterial or fungal infections. రిఫ్రిజిరేటర్ ఎందుకు పెడతాము? అక్కడ వామ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్ కాదు, వామ్గా ఉండదు, హ్యూమిడ్ ప్లేసెస్ కూడా ఉండదు, కూల్గా ఉంటుంది. కాబట్టి రిఫ్రిజిరేటర్లో పెడతాం. ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కడ ఉంటుంది? వార్మ్ ప్లేసెస్లో, హ్యూమిడ్ ప్లేసెస్లో ఉంటుంది. కూల్ ప్లేసెస్లో అనేది ఉండదు. కాబట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టాము. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ఈస్ట్ విచ్ ఆర్ యూనిసెల్యులర్. ఈస్ట్ అనేది యూనిసెల్యులర్ ఫంగే వల్ల రెడీ అవుతుంది. ఫంగే ఆర్ ఫిలమెంటస్. దేర్ బాడీస్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ హెపే. హెపే అంటే లాంగ్ థ్రెడ్ లైక్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ద నెట్వర్క్ ఆఫ్ హెపే ఈస్ నోన్ యాజ్ మైసిల్లం. Some hepae are continuous tube filled with a multinucleated cytoplasm. These are called syncytic hepae. Others have septae or cross-walls in their hepae. The cell walls of fungi are composed of chitin. Fungi అనేది మనకు తెలుసు, సెల్ వాల్లో ఏముంటుంది? కైటిన్ ఉంటుంది, పాలిసాకరైడ్స్ కూడా ఉంటాయి, అంటే నాన్ సెల్యులోజ్. మోస్ట్ ఫంగి ఆర్ హెటరోట్రోపిక్ అంటే వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. అండ్ అబ్జార్బ్ సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ డెడ్ సబ్స్ట్రేట్స్ అండ్ హెన్స్ కాల్డ్ సాఫ్రోఫైట్స్. సాఫ్రోఫైట్స్ అంటే ఏమిటో అనుకున్నాం మనం? ఎంజైమ్స్ అనేది వాటి నుంచి రిలీజ్ చేసుకుని వేరే ఆర్గానిక్ మ్యాటర్ మీద రిలీజ్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. Those that depend on living plants and animals are called parasites. ప్లాంట్స్లోని, యానిమల్స్లోని చూస్తే వాటిని పారాసైటిక్ ఫంగి అంటారు. దే ఆర్ ఆల్సో లివ్ యాజ్ symbionts in association with algae as leeches and with roots of higher plants and mycorrhiza. ఈ ఫంగి అనేది సాఫ్రోఫైట్స్, పారాసైట్స్ కూడా ఉంటాయి, సింబయాంట్స్ కూడా. రీప్రొడక్షన్ ఇన్ ఫంగై. రీప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఫంగై అనేది ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది? వెజిటేటివ్ అంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, ఫిజన్ ఆర్ బడ్డింగ్, వీటి ద్వారా రీప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పోర్స్ వేరే చోట పడి స్ప్రెడ్ అయ్యి ఫంగస్ అనేది పెరుగుతుంది. వాటిని జూస్ స్పోర్స్ అంటారు. ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగే వాటిని జూస్ స్పోర్స్ అంటారు. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే దేని ద్వారా? oospores, ascospores, basidospores. The various spores are produced in distinct structures called fruiting bodies. ఈ స్పోర్స్ అనేది ఎక్కడ పడతాయో వాటిని ఫ్రూటింగ్ బాడీస్ అంటే. ద సెక్షువల్ సైకిల్ ఇన్వాల్వ్స్. ఈ సెక్షువల్ సైకిల్ అంటే ఈ సైకిల్ ఫంగస్ అనేది ఎలా ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క సెల్ సైకిల్ అనేది చూద్దాం. ఫస్ట్ fusion of protoplasm. Fusion of protoplasm between two motile
ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్ అంటే డివైడ్ అవుతుంది. అదే ఫ్యూజన్ అంటే టూ మొటైల్ అన్న నాన్ మొటైల్ గ్యామెట్స్ అన్న ఫ్యూజ్ అయ్యి నెక్స్ట్ అందులో ఉన్న న్యూక్లియై ఆ న్యూక్లియై కూడా ఫ్యూజ్ అవ్వి మియోసిస్ జరుగుతుంది. ఫస్ట్ ఏం జరిగింది, ఆ నాన్ మొటైల్ ఆర్ మొటైల్ ఆ టూ గ్యామెట్స్ టూ మొటైల్ గ్యామెట్స్ కానీ టూ నాన్ మొటైల్ గ్యామెట్స్ కానీ ఫ్యూజ్ అవుతే వాటిని ప్లాస్మోగమి అంటారు. దాని తర్వాత వాటి లోపల ఉన్న ఆ గ్యామెట్స్ లోపల ఉన్న న్యూక్లియై ఆ టూ న్యూక్లియై ఫ్యూజ్ అయితే క్యారియోగమి అంటారు. నెక్స్ట్ మియోసిస్ ఇన్ జైగోట్ రిజల్టింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. When fungus reproduce sexually, ఈ గ్యామెట్స్ మీనింగ్ ఏంటి, రీప్రొడక్టివ్ సెల్స్ అన్నమాట. ఈ గ్యామెట్స్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ సెల్స్. ఈ హ్యాప్లాయిడ్ స్పోర్స్ అంటే ఏంటి, సెల్ కానీ ఆర్గానిజం కానీ ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది, అంతే ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది. When fungus reproduce sexually, two haploid of compatible mating types come together and fuse. When fungus reproduce sexually, ఎప్పుడైతే సెక్షువల్గా రీప్రొడ్యూస్ అవ్వాలనుకుంటుందో టూ హ్యాప్లాయిడ్ of compatible mating types come together and fuse. టూ హ్యాప్లాయిడ్ అంటే ఒక రెండు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఇన్ సమ్ ఫంగై ద ఫ్యూజన్ ఆఫ్ టూ హ్యాప్లాయిడ్ సెల్స్, కొన్ని ఫంగైలో టూ హ్యాప్లాయిడ్ సెల్స్ ఫ్యూజన్ జరుగుతాయి ఇమీడియట్లీ రిజల్టింగ్ ఇన్ డిప్లాయిడ్ సెల్స్. టూ హ్యాప్లాయిడ్ అంటే ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఇంకోటి సెట్ ఆఫ్ క్రోమోజోమ్, ఒకటి 1+1 ఏమవుతుంది 2 అంటే టూ డిప్లాయిడ్ సెల్స్. అదొక కేసు. ఇన్ అనదర్ కేస్, సెకండ్ కేసులో ఏం జరుగుతుంది, హౌవెర్ ఇన్ అదర్ ఫంగై యాస్కోమైసిట్స్, బెసిడోమైసిట్స్, ఈ రెండాటిల్లో అండ్ ఇన్వర్టింగ్ డైకారియోటిక్ స్టేజ్ వేరే టైప్ జరుగుతుంది. ఏంటి, N+N, దట్ ఈస్ 2 న్యూక్లియై per cell. ఆ ఫ్యూజన్ జరిగి 2 న్యూక్లియై ఉంటుంది అందులో. ఇందాకేం జరిగింది, ఆ 2 గ్యామెట్స్ మిక్స్ అయ్యి న్యూక్లియస్ కూడా మిక్స్ అయ్యి, ఇందులో ఏం జరుగుతుంది, ఆ మిక్స్ అయిన తర్వాత 2 న్యూక్లియై అలాగే ఉంటుంది. అకర్స్ సచ్ యాజ్ కండిషన్ డైకారియోన్ అంటారు. The phase is called dikaryophase of fungus. Later the parental nuclei fuse and the cell become diploid. Diploid అంటే ఏంటి, cells కానీ organism కానీ has two complete sets of chromosomes. The fungi form fruiting bodies in which reproduction division occurs, leading to formation of haploid spores. The morphology of mycelium, mode of spore formation and fruiting bodies form the basis of division of kingdom in various classes. Next, phycomycetes. కింగ్డమ్ ఫంగైలో ఫస్ట్ ఏం చూస్తాం, phycomycetes. Members of phycomycetes are found in aquatic habits లో ఉంటుంది, అంటే వాటర్ బాడీస్లో ఉంటాయి, అండ్
decaying wood in moist, ఎక్కడైతే వుడ్ మీద ఉంటుంది, damp places or as obligate parasites on plants. The mycelium is separate aseptate. Aseptate అంటే ఏంటి? Cell or organism, cell or microorganism that lacks cell wall or membrane. Septate అంటే ఏంటి? వాటికి cell or organism consists cell wall or cell membrane. ఇక్కడ మైసిల్లం అంటున్నాడు. ఆ మైసిల్లంకి ఎసెప్టేట్ అంటే సెల్ వాల్ ఉండదు. అండ్ సీనోటైపిక్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం విత్ మల్టిపుల్ న్యూక్లియై. ఒక ఆర్గానిజం ఆర్ స్ట్రక్చర్కి మల్టిపుల్ న్యూక్లియై అనేది ఉంటుంది. ఇన్ ఏ కంటిన్యూస్ మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం సరౌండెడ్ బై సెల్ వాల్ సరౌండ్ అయ్యి ఉంటుంది, ప్రోటోప్లాజం ఉంటుంది. Asexual reproduction takes place by zoospores. జూస్పోర్స్ అంటే మొటైల్ అంటే మూమెంట్ ఉంటుంది అందులో జూస్పోర్స్లో. ఆర్ బై అప్లానోస్పోర్స్ అంటే నాన్ మొటైల్. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మొటైల్ ఉంటుంది, నాన్ మొటైల్ ఉంటుంది. అంటే స్టేబుల్గా కదలకుండా ఉంటుంది. దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజెనస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ sporangium. A zoospore, a zygospore is formed by fusion of two gametes. Zygospore అనేది two gametes fusion వల్ల ఫామ్ అవుతుంది. These gametes are similar in morphology, isogams, or dissimilar. Angiosperms are oovus. Some common examples are Mucorrhizophus, the bread mold mentioned earlier, and albugo. ఈ ఫైకోమైసిట్స్ అనేవి ఇవి ఎగ్జాంపుల్ అగారికస్. నెక్స్ట్ ascomycetes, commonly known as sac fungi. The ascomycetes are mostly multicellular. Example penicillium అంట, మల్టీసెల్యులర్ అవి, ఆర్ రేర్లీ యూనిసెల్యులర్ కూడా. మల్టీసెల్యులర్ అంటే పెన్సిలియం, యూనిసెల్యులర్ అంటే ఈస్ట్ అంటే సాక్రోమైసిస్. దే ఆర్ సాప్రోఫైటిక్ decomposers, parasitic or coprophiles, growing on dung. Mycelium is branched and septate. మైసిల్లం అంటే ఏంటి? వాటికి సరౌండ్ అయ్యి, సెప్టేట్ అంటే ఏంటి? సెల్ మెంబ్రేన్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. ద సెక్షువల్ స్పోర్స్ ఆర్ కొనిడే ప్రొడ్యూస్డ్ exogenously on the special mycelium called conidospores. Conidae on germination produce mycelium. Conidae germination జరిగి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మైసిలియం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సెక్షువల్ స్పోర్స్ ఆర్ ascospores, which are produced on endogenously in sac like AC. Singular ascus. Ascus అంటే ఏంటి? A sexual spore bearing cell in fungi. These are arranged in different types of rooting bodies called ascocarpus. Some examples are Aspergillus. Neurospora is used extremely in biochemical లో చూస్తాము, అండ్ జెనెటిక్ వర్క్లో కూడా యూజ్ చేస్తారు న్యూరోస్పోర్ అనేది. మెనీ మెంబర్స్ లైక్ morels and truffles are edible and are considered delicious. ఈ న్యూరోస్పోర్ అనేది మెనీ మెంబర్స్ లైక్ మొరెల్స్ అండ్ టఫల్స్. ఈ మొరెల్స్ టఫల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ మష్రూమ్ లాగా ఉంటుంది.
పెరుగుతాయి. అవి ఎడిబుల్ అంటే తినడానికి యూజ్ చేస్తారు. అవి డెలిషియస్గా ఉంటాయి కూడా. బెస్డోమైసిడ్స్ commonly known form of బెస్డోమైసిడ్స్ ఆర్ మష్రూమ్స్ అన్నమాట. బెస్డోమైసిడ్స్ అంటే మష్రూమ్స్. బ్రాకెట్ ఫంగి ఆర్ పఫ్ బాల్స్. ది గ్రో ఇన్ సాయిల్లో ఉంటుంది, ఆన్ లాగ్స్ అండ్ ట్రీ స్టమ్స్ అండ్ ఇన్ లివింగ్ ప్లాంట్ బాడీస్ యాజ్ parasites. Example rust and smuts. The mycelium is branched and septate. మైసెలమ్ అనేది బ్రాంచ్డ్గా ఉంటుంది, సెప్టేట్ అంటే సెల్వాల్ కలిగి ఉంటుంది. ద ఎసెక్షువల్ స్పోర్స్ ఆర్ జనరల్లీ నాట్ ఫౌండ్ బట్ వెజిటేటివ్. ఎసెక్షువల్ స్పోర్స్ అనేవి ఎక్కువగా కనిపించవు, కానీ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ జరుగుతాయి. ద సెక్స్ ఆర్గన్స్ ఆర్ యాబ్సెంట్. ఈ బెస్డోమైసిడ్స్లో సెక్స్ ఆర్గాన్స్ అనేవి యాబ్సెంట్ అయ్యి, బట్ ప్లాస్మోగమీ ఈజ్ బ్రాట్ అబౌట్ బై ఫ్యూజన్ ఆఫ్ టూ వెజిటేటివ్ సోమాటిక్ cells of different strains or genotypes. The resultant structure is dikaryotic. Dikaryotic అంటే ఒక సెల్లో 2 న్యూక్లియస్ అనేవి కలిగి ఉంటాయి, which ultimately gives rise to basidium. Karyogamy and meiosis take place in basidium, producing 4 basidospores. The basidospores are exogenously produced on basidium. బెసిడోస్పోర్స్ అనేవి ఎక్సోజీనియస్లీ బెసిడియం మీద ప్రొడ్యూస్ అవుతాయి. ద బెసిడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫ్లోటింగ్ బాడీస్ కాల్డ్ బెసిడోకార్పస్. సమ్ కామన్ మెంబర్స్ ఆర్ అగారికస్. అగారికస్ అనేవి మష్రూమ్స్. ఉచ్చలేగో స్మట్ అంటారు. నెక్స్ట్ రస్ట్ ఫంగస్. నెక్స్ట్ డ్యూట్రోమైసిడ్స్లో డ్యూట్రోమైసిడ్స్ అంటే imperfect fungi, commonly known as imperfect fungi because only the asexual or vegetative phases of these fungi are known. ఈ రెండు మాత్రమే తెలుసు, asexual vegetative phases మాత్రమే. When sexual spores forms of these fungi were discovered, they were moved into classes they rightly belong to. ఈ డ్యూట్రోమైసిడ్స్ అనేవి ఇంపర్ఫెక్ట్ ఫంగే అంటారు. ఎందుకు? ఈ ఎసెక్షువల్ ఆర్ వెజిటేటివ్ ఫేజెస్ అనేవి మనకు తెలిసే ఇప్పటికి. ఎప్పుడైతే సెక్షువల్ ఫార్మ్స్ అనేవి తెలుస్తాయో ఈ డ్యూట్రోమైసిడ్స్ని వేరే క్లాస్లోకి మార్చేస్తారు. ఏ కన్వీనియంట్గా ఉన్న క్లాస్లోకి మార్చేస్తారు. It is possible that a sexual and a vegetative stage have been given one name, and the sexual stage అనేది అనదర్ క్లాస్లో ఉంటుంది. ఈ సెక్షువల్ అనేది ఈ వెజిటేటివ్ అనేది ఈ క్లాస్లో డ్యూట్రోమైసిడ్స్లో ఉంది. ఒకవేళ ఎసెక్షువల్ ఉంటే ఈ డ్యూట్రోమైసిడ్స్ని వేరే క్లాస్లో మార్చుతారు. లేటర్ వెన్ అంటే విడిగా క్లాస్ తీసుకుంటారు. లేటర్ వెన్ ద లింకేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్. ఈ డ్యూట్రోమైసిడ్స్లో ఎలా విడిగా క్లాస్ తీసుకున్నారో డ్యూట్రోమైసిడ్స్లో సెక్షువల్ ఫామ్ అనేది సేమ్ డ్యూట్రోమైసిడ్స్ లాగా వేరే క్లాస్లా పెడతారు. లేటర్ వెన్ ద లింకేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్, the fungi were correctly identified and moved out of డ్యూట్రోమైసిడ్స్. Once perfect stages of membrane of డ్యూట్రోమైసిడ్స్ were discovered, they were often moved to ascomycetes. ఎప్పుడైతే కరెక్ట్గా డిటర్మైన్ చేస్తారో అప్పుడు ఎస్కోమైసిడ్స్లోకి కన్వర్ట్ చేసేస్తారు ఈ డ్యూట్రోమైసిడ్స్ అనేవి. ఈ ఎస్కోమైసిడ్స్లోకి అండ్ బెస్డోమైసిడ్స్లోకి కన్వర్ట్ చేసేస్తారు. The డ్యూట్రోమైసిడ్స్ reproduce only by sexual spores known as conidae.
ద మైసిలియం ఇస్ సెప్టేట్ అంటే బ్రాంచ్డ్. నెక్స్ట్ సెల్ వాల్ కలిగి ఉంటుంది. సమ్ మెంబ్రెయిన్స్ ఆర్ సాఫ్రోఫైట్స్ అంటే ఎంజైమ్స్ రిలీజ్ చేసి వాటి ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆర్ పారాసైట్స్ అంటే వేరే యానిమల్స్ వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది. వేరే యానిమల్స్లో అవి కనిపిస్తాయి. వైల్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ డీకంపోజర్స్ ఆఫ్ లిటిల్ అండ్ హెల్ప్ ఇన్ మినరల్ సైక్లింగ్. డీకంపోజర్స్ అంటే ఇప్పుడు డెడ్ యానిమల్స్ని డెడ్ థింగ్స్ని వాటిని శాండ్లోకి భూమిలోకి ఎత్తలోకి డీకంపోజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ డీకంపోజిషన్ వల్ల మినరల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మినరల్స్ ఈ ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి. అలా మినరల్ సైకిల్ అనేది జరుగుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అట్లానేరియా, ట్రైకోడెర్మా. నెక్స్ట్ కింగ్డమ్ ప్లాంటే. ప్లాంటేలో ఒక సమ్మరీ ఒక ఫేర్గా మాట్లాడుకుందాం. ఒక ఫేర్గా ఇందులో బ్రీఫ్గా ఇవ్వలేదు. కింగ్డమ్ ప్లాంటే ఇంక్లూడ్స్ ఆల్ యూకారియోటిక్ క్లోరోఫిల్ containing organisms commonly called plants. ఈ కింగ్డమ్ ప్లాంటేలో ఏం చూస్తాం, యూకారియోటిక్ అంటే సెల్ వాల్ కలిగి ఉంటుంది. సెల్ వాల్ సెల్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ ఉంటుంది. ఏ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ఆర్ పార్షియల్లీ హెటరోట్రోపిక్, కొన్ని మాత్రం హెటరోట్రోపిక్ అంటే వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది ఫుడ్ గురించి. సచ్ యాజ్ insectivorous plants or parasites. Insectivorous plants, example Nepenthes, Utricularia. Next, bladderwort and venomous fly trap are examples of insectivorous plants. Insectivorous plants ki bladderwort. Next, venous fly trap. And Cuscuta is a parasite. Cuscuta plant అనేది parasite అన్నమాట. The plants have an eukaryotic structure with prominent chloroplast and cell wall mainly made of cellulose. You will study the eukaryotic cell structure in detail in chapter 8 లో చూస్తాం. Plantae including algae, bryophytes, pteridophytes, gymnosperms and angiosperms. Life cycle of plants have two distinct phases. ప్లాంటేలో మనం ఏం చూస్తాం, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెమ్స్ అండ్ యాంజియోస్పెమ్స్ చూస్తాం ఆ క్లాసెస్ అనేవి. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంటే అనేవి 2 phases ఉంటాయి. ఒకటి డిప్లాయిడ్ సాఫ్రోఫైటిక్, నెక్స్ట్ హ్యాప్లాయిడ్ గెమ్టోఫైటిక్. Diploid sporophytic, next haploid gametophytic, that alter with each other. ఆ 2 phases జరుగుతాయి ఆ ప్లాంట్ లైఫ్ సైకిల్లో. ద లెన్స్ ఆఫ్ haploid and diploid phases and whether these phases are free living or independent on others vary among different groups in plants. This phenomena is called alternation of generation. ఈ ఫినామినా ఏంటంటారు, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనమాట. యూ విల్ స్టడీ చాప్టర్ 3లో చదువుతాం డీటెయిల్గా. నెక్స్ట్ కింగ్డమ్ యానిమలే బ్రీఫ్గా చూస్తే, దిస్ కింగ్డమ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హెటరోట్రోపిక్ యూకారియోటిక్ ఆర్గానిజం దట్ ఆర్ మల్టీసెల్యులర్ అండ్ దేర్ సెల్స్ ల్యాక్ సెల్ వాల్. ఈ కింగ్డమ్ యానిమలేలో సెల్ వాల్ అనేది యాబ్సెంట్ అవుతుంది. ఈ న్యూక్లియస్ అనేది సెల్ వాల్ ఉంటుంది, మెంబ్రెయిన్ బౌండ్ ఉంటుంది. దాన్ని యూకారియోటిక్ ఆర్గానిజం అంటారు. హెటరోట్రోపిక్ అంటే వేరే వాటి మీద ఫుడ్ గురించి ఆధారపడి ఉంటుంది, డిపెండ్ అవుతుంది. మల్టీ సెల్యులర్, దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. డైరెక్ట్గా అన్నా ఇండైరెక్ట్గా అన్నా ఈ యానిమలే డిపెండ్ అవుతుంది ప్లాంట్స్ మీద.
దే డైజెస్ట్ దేర్ ఫుడ్ ఇన్ అన్ ఇంటర్నల్ క్యావిటీ. ఇప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్లాంట్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఇప్పుడు లయన్ తీసుకుంటే అవి ప్లాంట్స్ని తినవు, కాబట్టి వాటిని ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతుంది అనొచ్చు. ఎలా? అవి తినే ఫుడ్, లయన్స్ తినే ఫుడ్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని ఈ ప్లాంట్స్ని ఫీడ్ చేసుకుంటాయి, ఈ ప్లాంట్స్ని తింటాయి, కాబట్టి అది ఇండైరెక్ట్గా ఈ ప్లాంట్స్ని తిన్నట్టు. సో ఈ లయన్స్ అనేవి ఇండైరెక్ట్గా ప్లాంట్స్కి సోర్స్ అయ్యాయి అన్నమాట. ఫుడ్ అనేది సోర్స్ అయ్యింది ఇండైరెక్ట్గా, ప్లాంట్ ఫుడ్ అనేది సోర్స్ అయ్యింది ఇండైరెక్ట్గా. నెక్స్ట్ దే డైజెస్ట్ their food in an internal cavity and store food reserves as glycogen or fat. ఫుడ్ అనేది స్టోర్ చేసుకుని డైజెస్ట్ చేసుకుని దాన్ని ఎలా మారుస్తుంది? గ్లైకోజన్ ఆర్ ఫ్యాట్ కింద మారుస్తుంది. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ హెలోజోయిక్. బై ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్. హెలోజోయిక్ అంటే ఏంటి? బై ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్. దే ఫాలో a definite growth pattern and grow into adults that have a different shape and size. Higher forms show elaborate sensory and neuromotor mechanism. Most of them are capable of locomotion. ఏంటి ఈ ఫుడ్ అనేది హాలోజోయిక్ అంటే ఫుడ్ అనేది లోపలికి తీసుకుని డైజెస్ట్ చేసుకుంటుంది. ఒక గ్రోత్ ప్యాటర్న్ అనేది ఒక షేప్, డెఫినెట్ షేప్, ఒక స్ట్రక్చర్, ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్, ఒక టైప్ ఆఫ్ షేప్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ మూమెంట్ కలిగి ఉంటుంది. లోకోమోషన్ అంటే మూమెంట్. ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ బై పాపులేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ద్వారా సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ వేరియస్ ఫైలా ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 4లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవచ్చు తర్వాత. నెక్స్ట్ వైరస్, వైరాయిడ్స్, పిజన్స్ and leeches. In 5 kingdom classification, Whittaker, there is no mention of lichens, and some acellular organisms like viruses, viroids, and prisons. These are briefly introduced here. ఇప్పుడు వరకు ఇక్కడ వరకు RH Whittaker క్లాసిఫికేషన్ చదువుకున్నాం. ఈ RH Whittaker క్లాసిఫికేషన్లో ఈ వైరస్, వైరాయిడ్స్, ప్రయాన్స్ అండ్ లీచెన్స్ అనేవి అందులో డిస్కస్ చేయలేదు ఆ విటేకర్ క్లాసిఫికేషన్లో. సో ఇప్పుడు మనం చూసుకుందాం. ఆల్ ఆఫ్ అస్ హూ నో సఫర్డ్ ఆఫ్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కామన్ కోల్డ్. మనకు తెలుసు ఈ కోల్డ్, ఈ ఫ్లూ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది. వాట్ ఎఫెక్ట్స్ viruses can have on us even if we do not associate with our condition. Viruses did not find a place in classification since they are not considered truly living. If we understand viruses did not find a place in classification since they are not considered truly living. If you understand living as those organisms that have a cell structure. ఇప్పుడు వైరసెస్ అనేవి ఈ RH Whittaker క్లాసిఫికేషన్లో ప్లేస్ అనేది లేదు. ఎందుకు? ఈ వైరసెస్ అనేవి లివింగ్ కాదు కాబట్టి వాటిల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఆ క్లాసిఫికేషన్లో. ఆ తర్వాత మనకు తెలిసింది సెల్ వాల్ అంటే, సెల్ స్ట్రక్చర్ అంటే అది లివింగే. నెక్స్ట్ ఈ వైరస్ అనేది హోస్ట్ సెల్ లేకపోతే అది నాన్ లివింగే. ఇంకా ఆ వైరస్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎక్కువ ప్రభావం అనేది ఉండదు, ఎఫెక్ట్ అనేది. ఎప్పుడైతే
హోస్ట్ సెల్లోకి హోస్ట్ బాడీలోకి వెళ్తుందో ఆ వైరస్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అప్పుడు వరకు ఎఫెక్ట్లెస్ లా ఉంటుంది ఈ వైరస్ అనేది. ద వైరసెస్ ఆర్ నాన్ సెల్యులర్ ఆర్గానిజం that are characterized by having an inert crystalline structure outside the living cell. ఇది చూస్తే టొబాకో మోసాయిక్ వైరస్ అంటారు. ఈ స్మాల్ ఉన్నవి అవి క్యాప్సిడ్ సరౌండెడ్ బై ఆర్ఎన్ఏ సరౌండెడ్ బై క్యాప్సిడ్ అనమాట. ఈ బ్యాక్టీరియోఫేజ్ దీన్ని హెడ్ అంటారు. నెక్స్ట్ కోలర్ ఇది షీత్. ఈ టెయిల్ ఫైబర్స్. వన్స్ దే ఇన్ఫెక్ట్ వైరసెస్ అనేవి వన్స్ దే ఇన్ఫెక్ట్ ఏ సెల్ దే టేక్ ఓవర్ ద మిషనరీ ఆఫ్ ద హోస్ట్ సెల్ టు రిప్లికేట్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు వైరస్ అనేది ఒక హోస్ట్ సెల్ అంటే ఒక ఆర్గానిజంలో, ఒక ప్లాంట్ బాడీలో, ఒక యానిమల్లో వెళ్ళక ముందు ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో సరౌండింగ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ సరౌండింగ్లో తిరుగుతున్నప్పుడు ఆ వైరస్ అనేది ఎఫెక్ట్లెస్ అంటే ఏ రియాక్షన్ ఏ ఎఫెక్ట్ వేరే వాటి మీద చూపించలేదు. ఎప్పుడైతే హోస్ట్ సెల్లోకి వస్తుందో ప్లాంట్ బాడీలోకి యానిమల్స్లోకి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న సెల్స్లోకి వెళ్ళి వాటిని ఆ వైరస్ అనేది రిప్లికేట్ చేసుకుంటుంది. అంటే వైరస్ నెంబర్ అనేది పెంచుతుంది. పెంచి ఆ హోస్ట్ని తనంతటి తానే చంపేస్తుంది. కిల్లింగ్ ద హోస్ట్. వన్స్ దే ఇన్ఫెక్ట్ ఏ సెల్ దే టుక్ ఓవర్ ద మిషనరీ ఆఫ్ ద హోస్ట్ సెల్ టు రిప్లికేట్ themselves killing the host. Would you call viruses living or non-living? Viruses ఇప్పుడు చెప్పండి, వైరసెస్ అనేవి లివింగా నాన్ లివింగా? Viruses means venomous or poisonous fluids. ఇవాన్స్కీ అనే అతను 1892లో రికగ్నైజ్ చేశారు సెర్టైన్ మైక్రోబీస్ as casual organisms of mosaic disease of tobacco. These were found to be smaller than bacteria because they passed through bacteria proof filters. ఇప్పుడు ఇవాన్స్కీ అనే అతను 1892లో కొన్ని మైక్రోబీస్ని అబ్జర్వ్ చేశారు. అవేంటి ఆ మైక్రోబీస్ ఏంటి? మొసైక్ డిసీజ్ ఆఫ్ టొబాకో అన్నమాట. అవి వైరసెస్ కింద గుర్తించారు. ఇప్పుడు ఎలా తెలిసిందంటే అది బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉన్నాయి. ఈ మొసైక్ డిసీజ్ ఆఫ్ టొబాకో అనేవి మైక్రోబీస్ అనేవి బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉన్నాయి. అవి ఎలా తెలిసింది? ఈ బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ మొసైక్ డిసీజ్ ఆఫ్ టొబాకో మైక్రోబీస్ అనేవి పాస్ అయిపోయాయి. అంటే వాటికన్నా చిన్నగా ఉన్నట్టు కదా. ఈ ఎండబ్ల్యూ వెజ్నెక్ అనే అతను 1898లో డెమోన్స్ట్రేట్ చేశారు. Extract of infected plants of tobacco could cause infection in healthy plants. ఇన్ఫెక్టెడ్ అయిన టొబాకో ప్లాంట్స్ టొబాకోతో ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్స్ వేరే ప్లాంట్స్ హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అప్పుడు డిఫైన్ చేశారు న్యూ ప్యాథోజన్ అని చెప్పి వైరసెస్ అని డిఫైన్ చేశారు. ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట అలా. అండ్ కాల్డ్ ఫ్లూయిడ్ యాజ్
కాంటాగియం వైవం ఫ్లూయిడమ్. ఇన్ఫెక్టియస్ లివింగ్ ఫ్లూయిడ్ అంటారు. ఇన్ఫెక్టియస్ లివింగ్ ఫ్లూయిడ్. స్టాన్లీ అనే అతను 1935లో showed that viruses could be crystallized and crystals consist largely of proteins అన్నమాట. వైరసెస్కి ఏముంటాయి, క్రిస్టల్స్ అనేవి ఉంటాయి, వాటికి ప్రోటీన్స్ అనేవి కలిగి ఉంటాయి. దే ఆర్ ఇనర్ట్, వేటితోని రియాక్ట్ అవ్వవు. ఇనర్ట్ అంటే వేటితోని రియాక్ట్ అవ్వవు బయట స్పెసిఫిక్గా హోస్ట్ సెల్తో. Viruses are obligate parasites. In addition to proteins, viruses also contain genetic material. ప్రోటీన్స్తో పాటు వైరసెస్కి ఏముంటాయి, జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ ఉంటుంది. దట్ కుడ్ బి ఎయిదర్ ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఉంటుంది. నో వైరసెస్ కంటైన్ బోత్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఏ వైరస్కి ఆర్ఎన్ఏ అండ్ రెండు డిఎన్ఏ కూడా ఉండవు. A virus is a nucleoprotein. న్యూక్లియస్ కలిగి ఉంటుంది, ప్రోటీన్ కలిగి ఉంటుంది, న్యూక్లియోప్రోటీన్. అండ్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఇన్ఫెక్టియస్. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, డిఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, అది రిప్లికేట్ అవ్వడానికి రీజన్ అవుతుంది కాబట్టి అది ఇన్ఫెక్టియస్. In general, viruses that infect plants have single-strand RNA and viruses that infect animals have either single or double-stranded RNA or double-stranded DNA. ప్లాంట్స్లో ఆర్ఎన్ఏ ఉన్న, యానిమల్స్లో ఆర్ఎన్ఏ కానీ సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ కానీ డబుల్ స్టాండ్ డిఎన్ఏ కానీ ఉన్న ఇన్ఫెక్ట్ చేస్తుంది. బ్యాక్టీరియల్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియోఫేజెస్. బ్యాక్టీరియల్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియోఫేజెస్, ఇదిగో బ్యాక్టీరియోఫేజెస్ ఇవి అన్నమాట. Bacteriophages, virus that infect the bacteria, are usually double-stranded DNA viruses. అవి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అన్నమాట బ్యాక్టీరియోఫేజెస్ అనేవి. The protein coat called capsid, made of small subunits called capsomers. ఇదంతా గ్రీన్ కలర్లో కనిపిస్తుందంతా క్యాప్సిడ్ అంటారు. అవి ఎలా అరేంజ్ అయ్యాయి, ఒక్కొక్క క్యాప్సోమర్స్ గ్రూప్ వల్ల ఆ క్యాప్సిడ్ అంటారు. క్యాప్సోమర్స్ యూనిట్ ఆఫ్ క్యాప్సోమర్స్ కాల్డ్ క్యాప్సిడ్. లోపల ఆర్ఎన్ఏ ఉంది. దీనిలో ఈ బ్యాక్టీరియా ఫేజ్లో డిఎన్ఏ అనేది ఈ హెడ్లో ఉంటుంది. These capsomers are arranged in helical or polyhedral geometric form. హెలికల్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇలా రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేవి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా మెలుగులు తిరుగుతూ ఉంటుంది. దాన్ని హెలికల్ అంటారు. ఆర్ పాలీహెడ్రల్ జియోమెట్రిక్ ఫార్మ్స్. వైరసెస్ కాజ్ డిసీజెస్ లైక్ మమ్స్, స్మాల్ పాక్స్, herpes and influenza, AIDS in humans కూడా. In plants the symptoms can be mosaic formation, reef rolling అన్నమాట. రీఫ్ రోల్ అవుతూ ఉంటుంది. ప్లాంట్స్లో మనం ఎలా తెలుస్తుంది, ప్లాంట్స్లో అయితే ఏమేమి ఉంటాయంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే మొసైక్ ఫార్మేషన్, రీఫ్ రోలింగ్, నెక్స్ట్ కర్లింగ్, ఎల్లోయింగ్ అండ్ వెయిన్ క్లియరింగ్, డాఫింగ్ అండ్ స్టంటెడ్ గ్రోత్. అవి వైరస్. ఇప్పుడు వరకు వైరసెస్ చూసాం. ఇప్పుడు వైరాయిడ్స్. 1971లో డైనర్ అనే అతను డిస్కవర్ చేశారు ఏ న్యూ ఇన్ఫెక్టియస్ ఏజెంట్ దట్ వాజ్ స్మాలర్ దాన్ వైరస్. ఈ వైరస్ కన్నా స్మాలర్ అంట వైరాయిడ్స్ అనేవి. అండ్ కాజ్డ్ పొటాటో స్పిండర్ ట్యూబర్ డిసీజ్. పొటాటో స్పిండర్ ట్యూబర్ డిసీజ్ అనమాట. ఇట్ వాజ్ ఫౌండ్ టు బి ఫ్రీ ఆర్ఎన్ఏ.
ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇట్ ల్యాక్ ద ప్రోటీన్ కోట్ ఉండదు ఆ వైరసెస్లో. హెన్స్ ద నేమ్ వైరాయిడ్. ఈ వైరాయిడ్స్ అనేది వైరసెస్ కన్నా చాలా చిన్న సైజులో ఉంటుంది. ఇది స్పెండర్ ట్యూబర్ డిసీజ్ పొటాటోలో చూస్తాము. ఆర్ఎన్ఏ ఫ్రీగా ఉంటుంది, ప్రోటీన్ కోట్ ఉండదు. ద ఆర్ఎన్ఏ ఆఫ్ వైరాయిడ్ వాజ్ లో ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. ఆర్ఎన్ఏ ఇందులో ఉన్న ఆర్ఎన్ఏ అనేది వైరాయిడ్స్లో ఉన్న ఆర్ఎన్ఏ అనేది మాలిక్యులర్ వెయిట్ చాలా తక్కువ. నెక్స్ట్ ప్రయాన్స్లో చూస్తే in modern medicine certain infectious neurological diseases were found to be transmitted by agent consisting of abnormal flooded protein. The agent was similar in size to viruses size లో ఉంటుంది. These are agents called prisons. Same viruses type లో ఉంటుంది. The most notable diseases caused by prisons are bovine spongiform, BSE అంటారంట. మ్యాడ్ కౌ డిసీజ్ అంట. క్యాటిల్స్లో అంటే కౌస్లో బఫెలోస్లో ఉంటాయి. మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. జాకబ్ డిసీజ్ అంటారు హ్యూమన్స్లో అయితే, CJD. నెక్స్ట్ లీచెన్స్లో చూస్తే లీచెన్స్ ఆర్ సింబయోటిక్ అసోసియేట్స్ అంటే మ్యూచువల్లీ యూజ్ఫుల్ అసోసియేషన్స్ బిట్వీన్ ఫంగే అండ్ ఆల్గే. ఈ లీచెన్స్ అనేవి ఎలా జరుగుతుంది, ఈ లీచెన్స్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఒక ఫంగే ఒక ఆల్గే ఆ రెండు మ్యూచువల్గా కలవడం వల్ల ఈ లీచెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్గే కాంపోనెంట్ ఈస్ నోన్ యాజ్ ఫైకోబయాంట్. ఈ ఆల్గే కాంపోనెంట్ వల్ల వచ్చేది ఫైకోబయాంట్, ఈ ఫంగల్ కాంపోనెంట్ వల్ల వచ్చేది మైకోబయాంట్. విచ్ ఆర్ ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్. అంటే ఫుడ్ గురించి వాటి మీద అవే డిపెండ్ అవుతుంది, లేకపోతే వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. ఆల్గే ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ అ ఫంగే అండ్ ఫంగే ప్రొవైడ్ షెల్టర్ అండ్ అబ్జర్వ్ మినరల్ న్యూట్రియంట్స్. ఇక్కడ ఏంటి లీచెన్స్లో చూస్తే రెండు ఇన్వాల్వ్ అవుతాయి ప్రొడ్యూస్ అవ్వడానికి లీచెన్స్, ఆల్గే ఫంగే. ఆల్గే ఏం చేస్తుంది, ఫంగైకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఆల్గే అనేది ఫుడ్ ఫంగై ప్రిపేర్ చేస్తుంది. ఫంగై ఏం చేస్తుంది, ఈ ఆల్గేకి షెల్టర్ అనేది ఇస్తుంది. So close in their association, that if one saw a lichen in nature, one would never imagine that they had two different organisms within them. ఇప్పుడు నేచర్లో ఈ లీచెన్స్ అనేవి మనం బయట సరౌండింగ్స్లో చూస్తే మనం అనుకోలేము అక్కడ రెండు థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని. ఒకటి ఆల్గే, ఒకటి ఫంగై. ఆల్గే ఏం చేస్తుంది, ఆల్గే ఫంగైకి ఫుడ్ ఇస్తుంది ప్రిపేర్ చేసి. ఆ ఫంగై ఏం చేస్తుంది, ఈ ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. Lichens are very good population indicators. They do not grow in polluted areas. ఆ పొల్యూటెడ్ ఏరియాస్లో లీచెన్స్ అనేవి పెరగవు. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు డేట్గా ఉండండి. థ్యాంక్ యూ.